నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ ఎస్కే అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల పేర్లు కొన్ని నియోజకవర్గాల్లో ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వారికి సంబంధించి అధికార పార్టీ నేతలకు సంబంధించినటువంటి అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీరి సమక్షంలో పార్టీలో కొత్త చేరికలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణ చూస్తే రాజానగరం నియోజకవర్గం, ఇక్కడ అతి తక్కువ కాలంలోనే జనసేన పార్టీలు జాయిన్ అయ్యి జనసేన ఇన్ఛార్జిగా ఎదిగి అక్కడి నుంచి టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి బత్తుల బలరామకృష్ణ స్పీడ్ అయితే పెంచిన పరిస్థితి కనపడుతోంది. రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా బత్తుల బలరామకృష్ణ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. పాదయాత్ర పేరుతోటి ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వార్డును బత్తుల బలరామకృష్ణ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన సమక్షంలో ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే త్రిపులారుగా పిలువబడుతున్నటువంటి 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రాజానగరం, రాజోలు, అదేవిధంగా నిన్న జనసేన అధినేత ప్రకటించినటువంటి రాజమండ్రి రూరల్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన అభ్యర్థులు అయితే జనాల్లోకి వెళ్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తారనేటువంటి వార్త బయటకు వచ్చి దాదాపు 2 వారాలు గడుస్తున్న పరిస్థితి. సో 2 వారాల నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ పూర్తి స్థాయిగా పాదయాత్రకి అయితే శ్రీకారం చుట్టారు. తన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి ఉంది. సో అతి తక్కువ కాలంలోనే జనసేన పార్టీ అధినేత మన్నలను పొందినటువంటి బత్తుల బలరామకృష్ణ ఇన్ఛార్జిగా ఎన్నికయ్యారు. అదే దూకుడుతోటి ఆయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఎన్నికైన పరిస్థితి ఉంది. సో ఆనాటి నుంచి నేటి వరకు కూడా బత్తుల బలరామకృష్ణ పూర్తి స్థాయిగా జనంలోకి జనసేన కార్యక్రమాల పేరుతోటి పాదయాత్రలు చేస్తున్నారు. ఆయనతో ఆయన భార్య అనేటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలుగా ఉన్నటువంటి బత్తుల వెంకటలక్ష్మి, ఆవిడ సైతం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే జనంలోకి జనసేన పేరుతోటి, అదేవిధంగా పాదయాత్రల పేరుతోటి నియోజకవర్గం మొత్తం కూడా బత్తుల బలరామకృష్ణ చుట్టేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అటు టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కలిపితే ఖచ్చితంగా మెజార్టీ దిశగా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పక్క అధికార వైసీపీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానికంగా బత్తుల బలరామకృష్ణకి కలిసి వస్తాయని చెప్పొచ్చు. సో ఇదే రీతిలో కనుక బత్తుల బలరామకృష్ణ ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది.